నమస్తే ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు ఈ సెగ్మెంట్ లో రాజు గారు ఎలాంటి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఇవాళ రెసిపీ ఏంటో చూద్దాము రాజు గారు. ఓకేనండి. ఓకే, సునీత గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే, మునక్కాడ ఇంకా కాజు కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడిగారు. ఓకే, మునక్కాడ కాజు. సో అంటే ఎక్కువగా ఏంటంటే ఈ కాంబినేషన్ లో కర్రీ చేస్తూ ఉంటారు, మసాలా కర్రీ టైప్ లో కదా. టైప్ లో చాలా బాగుంది. అవును. సో ఈ రోజు ఎగురు చూపిస్తాను. మునక్కాడ కాజు కాంబినేషన్ లో ఎగురు. ఎగురు అండి. అంటే బాగా డ్రైగా వస్తుందా లేకపోతే మనకి కొంచెం దగ్గరికి ముద్దకూరలా అలా వస్తుందా? కొంచెం ముద్దకూరలా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి మునక్కాడ కాజు ఎగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కాజు ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 3, జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కాల్చిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ముందుగా కొద్దిగా నూనె. ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో ఎగురే కదా అయినా కూడా మనం పోపు ఓన్లీ జీలకర్ర ఒకటే వాడతాం. జీలకర్ర బాగుంటుంది. ఓకే, సో కొంచెం వేగిన తర్వాత ఓకే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే కొద్దిగా కరివేపాకు. సో ఇగురులో వాటిల్లో మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. అవునండి. సో లాస్ట్ లో అంటే మనం దాంట్లో యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో సో దానికి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. సో ఇక్కడ నేను కొంచెం లేతవే తీసుకున్నాను. ఓకే, సో మునక్కాడ ముక్కలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, సో ఇక్కడ మనకి మునక్కాడ ముక్కలు కొంచెం వేగాలండి. సో అది కొద్దిగా మనకి మెత్తబడిపోతే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ మునక్కాడ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అంది చర్మం ఆరోగ్యంగా, అందంగా, యంగ్ గా కనిపిస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు, ముక్క మెత్తబడిందా? ఓకే అండి. ఓకే, సో అలాగే ఉల్లిపాయ కూడా మీరు చెప్పినట్టు బాగా కలర్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లో కాజు అండి. ఓకే, సో జీడిపప్పు వేసాక కొంచెం వేగాలి. ఓకే, సో ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు. సో ఈ టొమాటో యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి కొద్దిగా దగ్గరకు వస్తుంది, ఇది మరీ అలా డ్రైగా కాకుండా. అవునండి. ఓకే, అలాగే సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో మనం కంపల్సరీ టొమాటో అనేది యాడ్ చేసుకోవాలి కదా. అంటే లేకపోతే మరి జీడిపప్పు మునక్కాడ విడివిడిగా ఉంటుంది. అంటే మనకి తినేటప్పుడు కూడా ఇంకా అదొక స్నాక్ ఐటమ్ లా అయిపోతుంది తప్పితే ఇగుర్లా రాదు.
కొంచెం మూత పెట్టేసిద్దామండి. సో ఈ టమాటా ముక్కలు మగ్గిపోతే మనకు డిష్ రెడీ అయిపోయింది. సో లేత మునక్కాడలు అయితే మనకి కొంచెం బాగా వేగుతాయి, లేదా మరి కొంచెం కొద్దిగా ముదురుగా ఉన్నా కూడా మళ్ళీ మనకి ఆ పచ్చిదనం అనేది మధ్యలో ఆ పచ్చిదనం అనేది తెలుస్తుంది. చూద్దామా రాజు గారు? ఓకేనండి, సరిపోతుందా? ఇలాగా సరిపోతుంది. సో ఈ స్టేజ్లో మీరు చెప్పినట్టుగా కొంచెం కచ్చా పచ్చాగా మనం కాజు కూడా పౌడర్లా చేసుకొని ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సో ఆ టొమాటో తాలూకు కొంచెం తడి ఉంటుంది కాబట్టి అంటుకుంటుంది ముక్కలకు కూడా. చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే, మునక్కాడ కాజు ఇగురు రెడీ. ఓకే, మరి వేడివేడిగా మునక్కాడ కాజు ఇగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ ఇగురు ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కాజు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మునక్కాడలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు వేసి వేగాక టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కాజు ఇగురు రెడీ. మునక్కాడ కాజు ఇగురు తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. యాక్చువల్గా జీడిపప్పుకి మంచి టేస్ట్ వచ్చింది. అంటే ఆ మునక్కాడ ఫ్లేవర్ ఒకటి, టొమాటో పులుపు, కొంచెం మసాలా పొడులు కూడా వేస్తాం కదా. యా, సో సింపుల్ రెసిపీ. కాకపోతే ఎప్పుడు మునక్కాడతో గ్రేవీ టైప్ లో కాకుండా కొద్దిగా ఇలా ఇగురులాగా కూడా చేసుకుంటే కాంబినేషన్ లో బాగుంటుంది. అవునండి, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి మునక్కాడతో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బాగా తిరిగి అలసిపోయినప్పుడు శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే కొబ్బరి నీళ్ళలో గ్లూకోజ్ కలిపి తీసుకున్నట్లయితే శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ అందుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మునక్కాడ కాజు ఇగురు తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే వెజ్ శాండ్విచ్. మరి వెజ్ శాండ్విచ్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు వెజ్ శాండ్విచ్. అవునండి. సో శాండ్విచ్ అనగానే జనరల్ గా అందరూ బయట వెళ్ళి పిక్ చేసేసి కొనుక్కుంటూ ఉంటారు. అవును. సో మనకంటే శాండ్విచ్ లో కూడా కొంచెం రకరకాల శాండ్విచ్లు దొరుకుతూ ఉంటాయి కదా. అంటే కొన్ని వెజిటేబుల్స్ తో, కొన్ని ఏమో కర్రీస్ టైప్ లో. సో కానీ ఈ రోజు మీరు మాకు వెజ్ శాండ్విచ్ చేసి చూపిస్తున్నారు. సింపుల్ వెజ్. తర్వాత ఏంటంటే కొంచెం టేస్ట్ గా చేసి చూపించండి. మనం బయట ఎలా అయితే మనకు టేస్ట్ గా వస్తుందో, అవును, సో అదే టేస్ట్ లో ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే, మరి వెజ్ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, టొమాటోలు 2, కీరా దోసకాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, టమాటో సాస్ 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. రాజుగారు, స్టార్ట్ చేద్దామా వెజ్ శాండ్విచ్? ఓకే అండి. సో దీనికి ముందు ఏం చేసుకోవాలి? గ్రీన్ చట్నీ చూపిస్తాను నేను.
ఓకే, మనం అంటే ఆ శాండ్విచ్ లో స్ప్రెడ్ చేసుకోవడానికి. సో ఒక మిక్సీ జార్లో పుదీనా, ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా పెరుగు, సరిపడా ఉప్పు అండి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీన్ని బాగా పేస్ట్ చేసేసుకోవాలా? అవునండి. కొంచెం అవ్వాలా రాజు గారు? కొంచెం అండి. సరే, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు గ్రీన్ చట్నీ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కూరల్లో కారంకి బదులుగా మిరియాల పొడి వేసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది, కానీ ఏదైనా తగిన మోతాదులో వేసుకుంటేనే మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, రెడీయా రాజు గారు? ఓకే అండి. సో ఇలా ముందుగా మనం గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్కి ఓకే వెన్న అప్లై చేసుకోవాలి. టోస్ట్ చేసుకోవాలా మనం? అవునండి. అంటే పాన్ మీద చేస్తున్నారా లేకపోతే టోస్టర్లో? టోస్టర్లో చేస్తున్నాం. టోస్టర్లో. ఓకే. యాక్చువల్గా అంటే మనము గ్రిల్ లా కావాలి అనుకుంటే టోస్ట్ చేసుకోవచ్చు కదా? yes అండి. ప్లెయిన్ గా కావాలి అనుకుంటే ఇలా వెన్న రాసుకొని మనము డైరెక్ట్ గా కూడా తీసేసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు మనం పెట్టుకునే వెజిటబుల్స్ వల్ల కూడా అంటే కొంచెం వాటర్ అది వచ్చినా ఈ ప్లెయిన్ బ్రెడ్ అయితే కొద్దిగా బాగా వెట్టిగా అయిపోయి సాఫ్ట్ గా అయిపోతుంది, పట్టుకునేప్పుడు కొంచెం మెత్తగా ఊడిపోతూ అలా ఉంటుంది. సో టోస్ట్ చేసుకుంటే బెటర్. సో టోస్టర్ లేని వాళ్ళు డైరెక్ట్ పాన్ మీద అయినా వేయించుకొని ముందుగా మనం వెన్న అప్లై చేసేసి రెండు వైపులా బాగా కాల్ చేసుకొని తర్వాత వెజిటబుల్ పెట్టేసి స్టఫింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ, సో కొంచెం టమాటో చట్నీ, టమాటో సాస్, ఇది కొంచెం లైట్ గా ఉంటేనే బాగుంటుంది. సో మళ్ళీ రెండింటి టేస్ట్ ఎక్కువైపోయినా కూడా మనకి అంత కావాలనుకుంటే తర్వాత మనం కొంచెం అలా డిప్ చేసుకొని పైనుంచి తినేప్పుడు. ఓకే. సో ఇప్పుడు కీరా, సో స్టఫింగ్ కొంచెం మీరు నార్మల్ ప్లెయిన్ కీరా అండ్ టొమాటో వేస్తున్నాం. సో ఇలా స్లైసెస్ లా అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే మనం సన్నగా చాప్ చేసుకుని సో అలా మిక్సింగ్ లో మనం చేసి పెట్టుకో, సీజనింగ్ చేసేసి టొమాటో ఇంకా క్యారెట్ సన్న ముక్కలు చేసి బాగా కలిపేసినా కొంచెం కుచుంబర్ లా చేసుకుంటాం కదా, సో అలా చేస్తేనే పెట్టేసుకోవచ్చు. మీరు స్లైసెస్ చేస్తున్నారు? అవునండి. సో అలాగే టొమాటో కూడా ఇది కూడా స్లైసెస్ లానే చేస్తున్నాను. నార్మల్ టొమాటో అంటే ఒట్టి తిన్న బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఇలాంటి వాటికి ఈ హైబ్రిడ్ టొమాటో అయితే బాగుంటుంది. అంటే ఇది కొద్దిగా స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా ఇందులో. సో శాండ్విచ్ కి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో లోకల్ వాడే దాంట్లో కొంచెం ఆ పులుపు అనేది కొంచెం మనకి ఎక్కువ తగులుతూ ఉంటుంది. ఓకే, కీరా, అలాగే టొమాటో, ఓకే. సో కొంచెం కరకరలాడుతూ ఉండాలంటే క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు, మనం వేసుకోవచ్చు. తురిమిన క్యారెట్ కూడా మధ్యలో వేసేసి పైనుంచి కొంచెం సీజనింగ్. సో ఆల్రెడీ మనం గ్రీన్ చట్నీలో కూడా వేసాం కాబట్టి ముక్కలకు సరిపడా కొంచెం లైట్ గా సీజనింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు, తర్వాత కొద్దిగా మిరియాల పొడి. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని మనం
గ్రిల్ చేసేసుకోవాలి. ఓకే. సో వీటిని టోస్టర్ లో పెట్టేసి మనం టోస్ట్ చేసేసుకున్నాం. సో టోస్ట్ అయిపోతే శాండ్విచ్ రెడీ. రెడీ అండి. సో ఇలాగా కార్వింగ్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇది కూడా నేను కొంచెం బ్రెడ్ బేస్ తీసుకున్నాను. ఓకే. మామూలుగా మనకి ఇళ్లలో గార్డెన్ లో మనకు చిన్నగా బర్డ్స్ కోసం నెస్ట్ తయారు చేసి పెట్టాం కదా స్టాండ్ పైన. అవును. సో అలా చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఈ ఎడ్జెస్ కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, అవి కూడా మనకు అవసరం వస్తాయి. ఓకే. అది హౌస్ షేప్ లో కట్ చేసి. అవునండి. ఓకే. సో ఎడ్జెస్ కొంచెం ఇలా వస్తాయి. ఓకే. ప్లేట్ లో అరేంజ్ చేసేస్తారా? అరేంజ్ చేస్తాను. సో ఇది కింద కొంచెం ఇలా స్టాండ్ లా బర్డ్ హౌస్ అన్నమాట. ఎస్ అండి. ఓకే. సో అది ఆ వుడ్ ఫీల్ వస్తుంది కదా అవి పెట్టుకుంటే మనకి. అవునండి. అలాగే ఇక్కడ సైడ్ లో కూడా ఓకే. సో క్యారెట్ లో చిన్న డోర్ లా చేసి అంటే కొంచెం రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు. యా, కొద్దిగా సెపరేషన్ కూడా అనిపిస్తుంది. అలా కావాల్సి ఒక చిన్న సర్కిల్ దానికి బయటికి రావడానికి కూడా దానికి ఒకటి ఇలా పెడతారు కదా కూర్చోడానికి. సో అలా బాగుంది రాజు గారు. సో మనకి టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. నైస్. ఓకే, ఇలా మధ్యలో కట్ చేసేసుకుని ఓకే. ఓకే. సో ఇది చక్కగా ఇలా మనం బాక్సెస్ లో పెట్టేసుకున్నా కూడా ఒక అంటే కొంచెం ఒక 1-2 hours అలాగే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది కదా ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళకి తీసుకెళ్ళడానికి. ఎస్ అండి. వెజ్ శాండ్విచ్ రెడీ. ఓకే అండి, మరి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు వెజ్ శాండ్విచ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. వెజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు వేసి మిక్సీ పట్టి గ్రీన్ చట్నీ సిద్ధం చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి ఆపై గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ రాసి ఉంచాలి. 2 బ్రెడ్ స్లైస్ల మధ్యలో కీరా దోస ముక్కలు, టొమాటో ముక్కలు ఉంచి ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని టోస్టర్ లో ఉంచి కాల్చుకోవాలి. అంతే, వెజ్ శాండ్విచ్ రెడీ. ఓకే అండి, వెజ్ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే.
బాగుంది రాజు గారు. మనం అడ్జస్ట్ చేయకుండా అలాగే ఉంచేసాం కదా, సో అదంతా కూడా చక్కగా క్రిస్పీగా అయింది. అండ్ లోపల మనం వేసుకున్న గ్రీన్ చట్నీ కానివ్వండి, టొమాటో సాస్ అన్ని కూడా చాలా బాగుంది. అంటే సింపుల్ శాండ్విచే, కాకపోతే ఏంటంటే మనము చక్కగా ఇలా టోస్ట్ చేసుకునేటప్పటికి ఆ పెప్పర్ ఇవన్నీ వేసేటప్పటికి మీరు అన్నట్టు ఈ సీజన్ కి ఇలా టోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అవునండి. నార్మల్ గా సమ్మర్ లో అలా అయితే మనము ప్లెయిన్ బ్రెడ్ దాంట్లోనే అంటే టాప్ అది పెట్టేసుకుని ఫిల్లింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో అందరూ ఊరికి శాండ్విచ్ అనగానే వెజిటబుల్స్ అవి పెట్టుకుని తినేస్తుంటారు. కాకపోతే కొద్దిగా ఆ గ్రీన్ చట్నీ అనేది చేసుకుంటే మనకి సేమ్ బయట కొనుక్కొని తిన్న ఫీలే ఉంటుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, శాండ్విచ్ చాలా సింపుల్ ప్రిపరేషన్. సో కొద్దిగా గ్రీన్ చట్నీ అది ప్రిపేర్ చేసుకుని మనం ఇంట్లోనే బయట కొనుక్కునే శాండ్విచ్ టేస్ట్ తెచ్చుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు యాపిల్, క్యారెట్లని తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత ఇందులో ఏముందో చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? భార్గవి ప్రియ. ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమాన్ జంక్షన్ విజయవాడ నుంచి వచ్చారా? ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? నాగమణి అండి. నాగమణి. మీరెక్కడి నుంచి వస్తున్నారు? నాచారం అండి. నాచారం. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదా, ఇక్కడికి వచ్చాకేనా? ఓకే, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో తెలుసు కదా కాన్సెప్ట్. ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. సో ఇందులో ఏ ఐటమ్ వస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే. ఓకే, సో మరి ఇవాళ మీకు ఏమి ఐటమ్ రాబోతుంది అంటే, పూల్ మక్ని. పూల్ మక్నీతో చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు. అదే, ఎందుకంటే మనము రెగ్యులర్ గా చేసుకోము. ఇది కొంచెం బిర్యానీలు అలాంటి వాటిలో కాంబినేషన్ గా చేసుకుంటూ ఉంటారు. సో ఐడియా అయితే ఉంది కదా దీంతో ఎలా వండాలో. ఓకే, సో మరి ఏం చేయొచ్చో మీరు ఇద్దరు కాస్త ఆలోచించుకుని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకేనా? ఏమన్నా ఆలోచించారా? నేను టమాటోతో చేద్దాం అనుకుంటున్నాను. టమాటో పూల్ మక్ని కర్రీ చేస్తారా? ఓకే, మీరేం చేస్తారు? గోంగూర పూల్ మక్ని కర్రీ. గోంగూర కాంబినేషన్ లో మీరు చేస్తారు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? మీరు చేస్తారా? సో టమాటో పూల్ మక్ని కర్రీ. ఓకే. ఓకే, మరి టమాటో పూల్ మక్ని కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టమాటో పూల్ మక్ని కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్ని 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి టమాటో పూల్ మక్ని కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, భార్గవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. తాలింపుకి సంబంధించిన అన్ని వేసుకుందాం. ఓకే. ఆవాలు, జీలకర్ర, సాయిమినపప్పు, పోపు దినుసులు అన్ని. సాయిమినపప్పు, శనగపప్పు. అది మీరు సాయి మినపప్పు దగ్గరే ఉండిపోయారు. శనగపప్పు అవి కూడా అందులోనే కలిపేయచ్చుగా, ఆ పప్పులోనే. మళ్ళీ ఎందుకు సపరేట్ గా వేసారు ఇవి? నెక్స్ట్ మెంతులు. మెంతులు ఉంటే బాగుంటుందా? చేదు అప్పుడప్పుడు కొంచెం తినాలి. అప్పుడప్పుడు తినాలనే? మంచిదని కొద్దిగా మెంతులు. ఓకే. వెల్లుల్లి, ఉల్లిపాయ. ఓకే. అల్లం. అల్లం ముక్కలా? అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయ పేస్ట్ కూడా. ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ పేస్ట్ కూడా. టేస్ట్ కోసం. కొంచెం పేస్ట్ వేసుకుంటే మనకి ఆ గ్రేవీ కూడా కొద్దిగా బాగా వస్తుంది కదా. ఓకే. మిర్చి ఒకటి వేద్దామండి. జీడిపప్పు,
ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం పసుపు. సో పూల్ మగ్ని వేయించుకున్నారా, వేయించాలా? అవి వేయించాలండి. వేయించుదామా? జస్ట్ ఇది ఖాళీ ప్యాన్ లో డ్రై ఫ్రై చేస్తాం. డ్రై ఫ్రై చూసుకోండి ఎన్ని కావాలో. చాలండి. చాలా ఓకేనా? ఇవి కొంచెం వేయించి వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అవునండి. సో ఇది ఎలా అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందా లేకపోతే కొద్దిగా దగ్గరికి ముద్ద కూరలు ఆ టైప్ లో వస్తుందా? రెండు ముద్దలా వస్తుంది, గ్రేవీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే టమాటా గ్రేవీ ఎలా కనిపిస్తుంది? గ్రేవీగానే వస్తుంది, టమాటో ప్యూరీ ఉంది కదా. కావాలి అంటే కొంచెం దగ్గర కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇందులో గ్రేవీ టమాటో వేసేసేయండి. సో టమాటో పేస్ట్, కొంచెం సాల్ట్ వేద్దాం. వేసుకోండి. పూల్ మగ్నితో మీరు వంటలు చేస్తూ ఉంటారండి భార్గవి గారు? చేస్తామండి. ఇవి చూడండి, ఇంకా కావాలా? తీసేయచ్చు ఇంకొంచెం. మరీ ఎక్కువ వేగినా క్రిస్పీగా అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం ఇందులో? అది అది చాలండి. బ్లాక్ తీసేద్దాం, వేసేద్దామా? అప్పుడే కాదండి. ఓకే. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, అది ఆఫ్ చేసేసాను. కొంచెం టేస్ట్ కోసం ధనియాల పౌడర్. ఓకే. కారం వేస్తున్నాను. సో సరిపడా కారం. సరిపడా. ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? అది వేసి పూల్ మగ్ని వేద్దామా? చాలా, ఇవి కూడా వేసాను. కలిపేసుకుంటారా ఒకసారి? ఓకే. మిక్స్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. వాటర్ ఏమైనా యాడ్ చేయాలా ఇందులో? అక్కర్లేదా? వాటర్ యాడ్ చేసి కొంచెం పలుచగా వస్తుంది వాటర్. సో ఇలా అయితేనే చాలు. ఓకే. సో ఫైనల్ గా కొత్తిమీర. ఇప్పుడు మూత పెడదామండి. 5 minutes ఉంచుతాము. ఓకే. సో కొంచెం ఆ పూల్ మగ్గనికి ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే మనం తీసేసుకోవచ్చు కదా. ఓకే, చూద్దామా భార్గవి గారు? ఓకేనండి. చాలా చాలు. ఓకేనండి. టమాటో పూల్ మకాని కర్రీ రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేద్దాం. మీ ప్లేట్ డెకరేషన్ బాగుందండి. ఒక ఉల్లిపాయ ఏమో అలా కట్ చేసి పెట్టారు, ఉల్లిపాయ మొత్తం స్లైసెస్ చేశారు, ఒక వెల్లుల్లిపాయ పెట్టారు. రోజు మనం వాడేవే కదండి, వాడేవి, అందుకని అలా సెట్ చేశారా? చేశానండి. నైస్ నైస్. వెల్లుల్లి చాలా మంచిది, రోజుకి ఒకటన్నా తింటే. తింటున్నారా మరి? నిజం చెప్పండి. నిజమేనండి. మా హస్బెండ్ ఊరుకోరా? ఆయనకి ఎలా తెలియదు కదా, మీరు నాగపూర్ లో కదా ఉంటారు. అడుగుతారు, తినేసామని చెప్తారా? తినకుండా కనిపెట్టేస్తారు. ఇందులో పెట్టి ఎలా ఎలా హౌ? ఓకే, రెడీ. కొంచెం కొత్తిమీర వేద్దాము. కొద్దిగా వేద్దాం. సో టొమాటో పూల్ మక్కని కర్రీ రెడీ. ఓకే, మరి వేడివేడిగా టొమాటో పూల్ మఖనీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టొమాటో పూల్ మఖనీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పూల్ మఖనీని వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, మెంతులు వేసి వేగాక వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, టొమాటో పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కారం, వేయించిన పూల్ మఖనీ, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పూల్ మఖనీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. యాపిల్ గుజ్జు, గ్రేప్స్ గుజ్జు, ఇంకా బంగాళదుంప గుజ్జు
ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని పాలల్లో కలిపి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, టమాటో పూల్ మఖని కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో నాగమణి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు గోంగూర కాంబినేషన్ లో అన్నారు కదా, అవునండి. గోంగూర పూల్ మఖని అంతేనా? అంతే. ఓకే, మరి గోంగూర పూల్ మఖని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర పూల్ మఖని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మఖని 1 కప్పు, గోంగూర పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పంచదార 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, నూనె వేడెక్కిన తర్వాత తాలింపు. ఓకే, జీలకర్ర ఆవాలు, మిర్చి, మెల్లిగా అలాంటివి దాంతో ఉంచేసేయండి, స్పూన్తో రావాలి. ఆనియన్స్, ఆనియన్స్ వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. గోంగూర మగ్గిచ్చేసారా ముందే? మగ్గించానండి. పేస్ట్ చేసేసారు? పేస్ట్ చేసాం. ఓకే, ఇలా అయితే పిల్లలకి ఆకుకూర అని కాకుండా పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం గోంగూర అంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది, పిల్లలు లైక్ చేయరు కొంచెం. ఇది వేగిన తర్వాత క్యారెట్. ఓకే, క్యారెట్ ఎందుకు ఊరికే అలా యాడ్ చేశారా? హెల్త్కి మంచిది కదా. కానీ అంటే ఈ కాంబినేషన్లో అక్కర్లేదేమో. టేస్ట్ బాగానే ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. కానీ చక్కగా ఆ పూల్ మఖనీకి ఆ గోంగూర ఫ్లేవర్ అంతా పట్టేస్తే బాగుంటుంది. క్యారెట్ మళ్ళీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా. ఇది ఒకసారి కలపండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి, అందులోనే కాజు, యాక్చువల్గా ఇలా మష్రూమ్కి ఈ పూల్ మఖని ఇలాంటి వాటికి గోంగూర కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేద్దామండి. ఓకే, పూల్ మఖని వేయించి పెట్టుకున్నారా? వేయించాలా మీరు? లేదండి, అది హాట్ వాటర్లో ఒక్కసారి వేసి తీసేయచ్చు. సో కొంచెం మెత్తబట్టానికి అలా చేశారా? ఓకే, సో అప్పుడు కొద్దిగా గోంగూర ఫ్లేవర్ కూడా దానికి బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటారండి. అదేంటి ఉప్పా? సాల్ట్. ఓకే, సో గోంగూర కాబట్టి కొంచెం బాగానే పడుతుంది. కారం, మీ పిల్లలు ఉట్టి గోంగూర ఒకటే తినరా, ఏ ఆకుకూర కూడా తినరా? గోంగూర ఒకటే తినరండి, పుల్లగా ఉంటుంది కదా, అందుకని లైక్ చేయరు వాళ్ళు. కాబట్టి అలా ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఏం చదువుతున్నారు? పాప బాబు. బాబు 5th క్లాస్, పాప 3rd క్లాస్. పేర్లేంటి? బాబు పేరు చంద్రాంశ్, పాప పేరు నిఖిత. చంద్రాంశ్, నిఖిత. నైస్. హాయ్ చెప్పండి వాళ్ళకి. హాయ్ చంద్రాంశ్, హాయ్ నిఖిత. మీ వారి పేరేంటి? ఈశ్వర్ అండి. ఈశ్వర్ గారు. ఓకే, మీ వారు అన్ని తింటారా వంటలు? అన్ని తింటారు, ఏం వంకలేం పెట్టరు. ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం వాటర్ వేయండి. ఓకే, చూసుకోండి. కొంచెం చాలా. సో ఇది అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీ లాంటి వాటిలో? చపాతీలకి, పుల్కాలకి వాటికి బాగా లైక్ అవుతుంది. సో రైస్ లో కంటే కూడా రోటీ ఐటమ్స్ కి బాగుంటుంది. గరం మసాలా, ఓకే, ధనియా పౌడర్,
జీరా. ఓకే, జీలకర్ర పొడి. ఇప్పుడు కొంచెం సో ఆ వేడి నీళ్ళలో వేసి తీసిన పూల్ మకాని. సో ఈ పూల్ మక్కని అనగానే అందరూ ఎక్కువ మసాలా కర్రీసే ట్రై చేస్తూ ఉంటారు కానీ కొద్దిగా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు మీరు చేస్తుంటే. బాగుంటుంది, ఎందుకంటే రెగ్యులర్ గా కొద్దిగా మసాలా పేస్ట్ అవి యాడ్ చేస్తూ ఉంటారు కదా అందరూ బిర్యానీలోకి అలాంటి కాంబినేషన్స్ కి. అండ్ ఈ పూల్ మకాని కూడా ఎలా వస్తుందో తెలుసా గీత గారు? తెలీదండి. లోటస్ ఉంటుంది కదండి, లోటస్ సీడ్స్ నుంచి ఇది వస్తుంది అన్నమాట. అవునా? హెల్త్ కి చాలా మంచిది. ఓ, లోటస్ సీడ్స్ అంటే కింద ఉంటాయి చూడండి. ఓకే, ఆ పెట్టలే ఉంటాయి అవే. వాటికి ఒక్కొక్క దానికి 10 వస్తాయండి ఇవి. ఓహో, అది కొంచెం షుగర్ వేస్తున్నా అండి టేస్ట్ కోసం అన్నమాట. బాగుంటుందా? చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ అండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఓకే దించేద్దాం. పూల్ మక్కని కొంచెం పులుపు కూడా పట్టేస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో చూద్దామా. అయిపోయిందండి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని దించేస్తాం. ఆపేయండి గీత స్టవ్. గోంగూర కాంబినేషన్ ఉల్లిపాయ బాగుంటుందని మీరు ఉల్లిపాయ పెట్టారా? బాగుంది, నైస్. ఉల్లిపాయ, దాని మీద గోంగూర ఆకు, దాని మీద పూల్ మక్కని. ఓకే, సో రెడీయా? రెడీ అండి. ఓకే, ఇంకేమైనా వేస్తారా? కొత్తిమీర. ఓకే ఓకే, మరి వేడివేడిగా గోంగూర పూల్ మక్కని కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పూల్ మక్కని తయారు చేసే విధానం. ముందుగా పూల్ మక్కని వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పూల్ మక్కని వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర పూల్ మక్కని రెడీ. ఓకే అండి, మరి 2 వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయి పూల్ మక్కనితో. మరి టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తారు మన షెఫ్ రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో టొమాటో కాంబినేషన్ లో, ఇంకోటేమో గోంగూర కాంబినేషన్ లో. ఓకే, ఫస్ట్ ఏ కాంబినేషన్ టేస్ట్ చూద్దాం. టొమాటో. ఓకే, టొమాటో పూల్ మక్కని కర్రీ. బాగుందండి. అల్లం ఫ్లేవర్ అదంతా కూడా బాగా తెలుస్తుంది. అంటే వెల్లుల్లి ముక్కలు ముక్కలుగా వేసాం కదా, బాగా తెలుస్తుంది. నెక్స్ట్ గోంగూర పూల్ మక్కని. బాగుంది అండి మీ రెసిపీ కూడా చక్కగా. అంటే ఉల్లిపాయ మనకి గోంగూరలో బాగా వేగపోయినా కరకరలాడుతూ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కదా. సో అలాగా బాగా చేశారు ఇద్దరు కూడా. సో మరి ఇప్పుడు రాజుగారు చెప్తారు ఫైనల్ గా విన్నర్ ఎవరనేది. సో రాజుగారు, ఎలా ఉన్నాయి 2 కాంబినేషన్స్? 2 కాంబినేషన్స్ కూడా బాగా చేశారు. అంటే పూల్ మక్కనితో కొంచెం డిఫరెంట్ గా, కాంబినేషన్స్ వైజ్ గా 2 కూడా బాగున్నాయి కదా. బాగున్నాయి, చాలా బాగా అటెంప్ట్ చేశారు ఇద్దరు కూడా. టేస్ట్ పరంగా కూడా ఇద్దరు బాగానే ఉన్నాయి. కొంచెం బెటర్ గా టొమాటో కాంబినేషన్. ఓకే, సో కొద్దిగా స్పైసెస్ తర్వాత కొంచెం లైట్ గా మెంతులు కూడా యాడ్ చేశారు కదా. కొంచెం అంటే కొన్ని వాటికి ఆ లైట్ టచ్ అప్ అనేది బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా యాడ్ చేస్తుంది. ఓకే, బాగుంది. సో అయితే విన్నర్ భార్గవి గారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ భార్గవి గారు. మీరే ఇవాళ ఊరించే వంట విన్నర్. సో మాకు ఒక టేస్టీ రెసిపీ మీరు ఈరోజు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి సారీ గిఫ్ట్ అండి. వెల్కమ్. చాలా హ్యాపీగా ఉందండి. అవునా? సో నాగమణి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా, చక్కగా మంచి టేస్టీ కాంబినేషన్స్ టేస్టీగా ఈరోజు మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే అండి, మరి చూసారు కదా పూల్ మఖనీతో ఇవాళ 2 కాంబినేషన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు అవి త్వరగా వేగాలంటే అందులో కొద్దిగా పంచదార వేసినట్లయితే ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఓకే అండి, మరి వాళ్ళ వంటలన్నీ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన ములక్కాడ కాజు ఇగురులోని పోషక విలువలు అంటే తెలుసుకుందాం. ములక్కాడలు, కాజు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చక్కగా మనకు ములక్కాడలు టమాటోలు ఆ కాంబినేషనే చాలా బాగుంటుంది. 2 మంచి వెజిటబుల్స్. మంచి అంటే చెడు వెజిటబుల్స్ కూడా ఉంటాయా అని అడిగితే మంచివి అన్నీ. కాకపోతే ములక్కాడ లాంటివి మనకు నేటివిటీ అన్నమాట. మనం ఎక్కువగా వాడే ఒక ఐటెం. డ్రమ్ స్టిక్ కానీ డ్రమ్ స్టిక్ లీవ్స్, ములక్కాడలు కానీ మునగ ఆకులు కానీ 2 కూడా మనకు ప్రత్యేకంగా మనం సౌత్ ఇండియాలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఏముంటుందండి అలా అందులో అంటే మెయిన్ థింగ్ ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ ఒక యాంటీబయోటిక్ డిజీజ్ క్యూరింగ్ నేచర్ కూడా ఉంటుంది. బాగుందండి ములక్కాడ కాజు ఇగురు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అంటే ములక్కాడలు ఎలా నేటివిటీ అన్నానో, ఈ వెజ్ శాండ్విచ్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన వెజ్ శాండ్విచ్ చాలా కొత్త కాన్సెప్ట్. అంటే వెజిటబుల్స్ మంచివేనండి, కుకుంబర్ కానీ టమాటాలు, వెన్న. సో బ్రెడ్తో చేసుకుంటున్నాం. అగైన్ బ్రెడ్ ఇస్ అ హ్యూజ్ డిస్కషన్. బ్రెడ్ వాడచ్చా వాడకూడదా, ఎంత మేరకు వాడాలి అంటే బ్రౌన్ బ్రెడ్ అయినా వైట్ బ్రెడ్ అయినా మనం మన నేటివ్ థింగ్స్ తినడం ఇంపార్టెంట్ అండి. సో వెజ్ శాండ్విచ్ రెసిపీ బాగుంది. ఎప్పుడైనా ఒకసారి స్నాక్స్కి ఓకే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఊరించే వంటలో చూసిన టమాటో ఫుల్ మఖనీ కర్రీ, అలాగే గోంగూర ఫుల్ మఖనీ కర్రీ 2 ఇంచుమించు ఒకటే కాన్సెప్ట్. కాకపోతే మనకు ఆ ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ కామన్ అండి. కాకపోతే టమాటాలు, ఉల్లి పేస్ట్ అది మాత్రమే మనం ఈ టమాటో ఫుల్ మఖనీ కర్రీలో చూస్తున్నాం. సో టమాటో ఒక మేజర్ వెజిటబుల్గా తీసుకొని వండుకుంటే ఎలా ఉంటుంది, బ్లడ్ ప్యూరిఫై చేసే దగ్గర నుంచి పొటాషియం లెవెల్స్, గుండె పనితనాన్ని కాపాడడం వరకు, ప్రాస్టేట్ క్యాన్సర్కి నివారణగా పనిచేసేది, విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి ఎక్కువగా ఉంటూ, జింక్ లాంటి మినరల్స్ కూడా ఉంటూ, అంటే ఇది ఒక మంచి కవిత్వంలా ఉందన్నమాట ఈ టమాటో. అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. దాన్ని మనం ఇలా ఎక్కువ క్వాంటిటీతో తీసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ మఖనీ కాంబినేషన్ కూడా సూపర్. ఇప్పుడు ములక్కాడలకే నేటివిటీ అన్నాను నేను, మరి గోంగూర ఏంటి? అసలు గోంగూర ఎవరు తినరు, తెలుగు మాట్లాడే వాళ్ళు తప్పితే. తెలుగు పాపులేషన్కే పరిచయం అనమాట. అంటే గోంగూర అంత మంచిది, ప్లస్ ఎనీథింగ్ నేటివ్ అండ్ ట్రెడిషనల్. కొన్ని ఉంటాయండి వంటకాలు ఇలా, అంటే పర్టికులర్గా అక్కడే తింటూ ఉంటారు ఆ ప్రాంతంలోనే. మరి అలాంటివి మనము మన జీన్స్లో బాగా ఇంప్రింట్ అయి ఉంటుంది మెమరీ. సో డెఫినెట్గా మనం అది తీసుకోవచ్చు. సో టొమాటో ఫుల్ మఖనీ కర్రీ ఈజ్ ఆల్సో గుడ్. గోంగూర ఫుల్ మఖనీ కర్రీ కూడా బాగుంది. వెజ్ శాండ్విచ్ ఎప్పుడైనా ఒకసారి తినడానికి ఓకే అని చెప్పేశాను, కానీ డైలీ డైట్కి అంటే రోజు కొంతమంది ఇప్పుడు అలవాటుగా బాక్స్లలో పిల్లలు కూడా పెట్టడం, అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే అది అంత కరెక్ట్ కాదు. అదేవిధంగా వంటలు పిండి వంటల్లో చూసిన ములక్కాడ జీడిపప్పు ఇగురు అది చాలా బాగుందండి. సో యాక్చువల్లీ ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్ని చాలా హెల్దీగా ఉన్నాయండి. యూ కెన్ డెఫినెట్లీ నోట్ ఇట్ అండ్ ట్రై. ఊరించాండలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు రాసి పంపించండి, ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజుగారు ఈరోజు మీరు చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్ రెసిపీస్. సో ఒకటేమో వెజ్ శాండ్విచ్, చక్కగా టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ చూపించారు. అండ్ మునక్కాడ కాజు ఇగురు అంటే నోట్ చేసుకోకుండా చక్కగా చూసి గుర్తు పెట్టేసుకుని చేసుకునే ఐటమ్స్ 2 కూడా. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047.
ఓకే అండి, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.